బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సిఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జంప్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి నిన్న చంద్రబాబుని కలిశారు. ఆయన చంద్రబాబు కలిసిన తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు ఆయన్ని నుంచోబెట్టి క్లాస్ పీకినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజంగా చూసినట్టయితే ఆయన్ని మర్యాద పూర్వకంగా నిన్న కలిశారు సిఎస్ జవహర్ రెడ్డి. మీరు బాధ్యతలు లేకుండా వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తించారంటూ ఏదైతే ఉందో ఆయన నుంచోబెట్టే క్లాస్ స్పీకరు చంద్రబాబు నాయుడు. మీరు బాధ్యతగా ఉండాల్సింది, మీరు అలా చేయటం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా ఆయన్ని తెలుస్తూ వస్తుంది. దీని తర్వాత ఈ మీటింగ్ తర్వాత ఈరోజు ఎవరైతే ఉన్నారో సిఎస్ జవహర్ రెడ్డి ఈరోజు తను వ్యక్తిగత సెలవు కావాలి అంటూ జిఏడికి సురేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి తన యొక్క లీవ్ లెటర్ని పంపించారు అన్నట్లు తెలుస్తోంది. నిజంగా లీవ్ లెటర్ వ్యక్తిగత కారణాలకు సంబంధించి లీవ్ లెటర్ అడిగినప్పటికీ ఈ మంత్ ఏదైతే ఉందో చివరిలో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు అని చెప్పి ఆయన వెళ్ళబోతున్న సర్వీస్ నుంచి వెళ్ళబోతున్న పరిస్థితి. కానీ ఈ జరిగిన పరిణామాల వల్ల ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఏదైతే ఉందో చీఫ్ సెక్రటరీగా కాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా నిన్న ఉండవల్లిలో ఆయన నివాసంలో కలిసిన పరిస్థితి. అక్కడ జరిగిన పరిణామాలు ఏదైతే ఉందో నిజంగా అంటే ఎవరినైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో 2019లో అధికారం ఏర్పడిన తర్వాత ఎవరైతే ఉన్నారో కొంతమంది అధికారులు సిఎస్ జవహర్ రెడ్డి అవ్వచ్చు, సంజయ్ అవ్వచ్చు, సిఐడి సంజయ్, దాంతోపాటు కొల్లి రఘురామిరెడ్డి లాంటి చాలా మంది కూడా ప్రజలకి అనుకూలంగా ఉండకుండా వైసీపీ ఎవరైతే మద్దతుదారులాగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేశారు అని చెప్పేసి దీని మీద టీడీపీ చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. దానిలో భాగంగానే నిన్న ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలో తన నివాసంలో కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. నిజంగా దాని తర్వాత కూడా ఆయనని నించోబెట్టి క్లాస్ పీకారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా మీరు బాధ్యతతో వ్యవహరించలేదు అని చెప్పి, బాధ్యతతో వ్యవహరించకుండా వైసీపీ కార్యకర్తలాగా మీరు పనిచేశారు అని చెప్పి, ఎలాంటి పనులు చేయకూడదు ఎప్పుడు అని ఆయన్ని క్లాస్ పీకిన పరిస్థితి తర్వాత ఆయన ఈరోజు సెలవు కావాలి, వ్యక్తిగత సెలవు కావాలంటే ఆయన లీవ్ లెటర్ పెట్టడం అనేది సంచలనంగా మారింది. ఏపీ రాజకీయాలలో ఇది ఒక కీలక పరిణామంగా కనిపిస్తోంది. దాంతోపాటే ఈయన త్వరలో సర్వీస్ నుంచి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే ఉందో ఆయన లీవ్ కావాలి అంటూ ఆయన పెట్టిన ఏదైతే లీవ్ లెటర్ను కూడా చేస్తారా, దాన్ని లీవ్ లెటర్ని ఆమోదిస్తారా లేదా అనేది చూడాలి. దాంతోపాటు కానీ మరికొంత సమాచారం మనకి అందుతూ ఉంది. ఎవరైతే ఉన్నారో సిఎస్ వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి సాయంత్రంలోగా కొత్త సిఎస్ని గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటించబోతున్నారు, ఆయన యొక్క పేరును ప్రతిపాదించబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చకచక జరిగిపోతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం మారబోతుంది. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సిఎస్ జవహర్ రెడ్డి అవ్వచ్చు, సిఐడి సంజయ్ అవ్వచ్చు, కొల్లి రఘురామిరెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన పరిస్థితి. ఇటు టీడీపీ అవ్వచ్చు, ప్రజల్లో అవ్వచ్చు, వీళ్ళ మీద ఒక వ్యతిరేకత ఉంది. వాళ్ళు నిజంగా ఇన్ని దారుణాలు చేశారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు, పరిపాలన సరిగ్గా చేయలేదు, ప్రలోభాలకు లొంగారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్న పరిస్థితుల్లో టీడీపీ కూడా అదే విధంగా ముందుకెళ్తుంది. ఎవరైతే వీళ్ళని తీసుకొని మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ సేమ్ అలాంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది వాళ్ళు అని చెప్పి వీళ్ళని పంపించి వేయాలి, వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు రాబోతున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎవరైతే రామాంజనేయులు ఉన్నారు, దాంతోపాటు కొల్లి రఘురామిరెడ్డి వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు పనిచేశారు. మొన్నటిదాకా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అపాయింట్మెంట్ కోసం కూడా నిన్న మొత్తం ఢిల్లీలో గడిపిన చంద్రబాబు నాయుడు నిన్న అర్ధరాత్రి ఉండవల్లి తన యొక్క నివాసానికి చేరుకున్న పరిస్థితి. దాని తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చి అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి. నిర్మోహమాటంగా ఆయన అపాయింట్మెంట్ లేదు అని చెప్పిన పరిస్థితి కూడా బయట నుంచి కనిపిస్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాబోయే గవర్నమెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ అధికారుల మీద, ఇలాంటి అధికారుల మీద అనేది కూడా ఇది ఒక శాంపిల్ లాగా చూడొచ్చు. నిజంగా సిఎస్
ఎవరైతే జవహర్ రెడ్డి వెళ్ళిపోవటం, ఏదైతే సెలవు మీద వెళ్తానంటాం కూడా నిజంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామంగా చూడొచ్చు. ఎందుకంటే ఆయన అనుకుని ఉంటారు ఇంత తీవ్రత ఈ విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా కూల్‌గా వెళ్తాడు అన్నట్టు పరిస్థితి. కానీ ఇప్పుడు అప్పటి చంద్రబాబు కాదు, కొన్ని మార్చుకొని ముందుకు వెళ్ళబోతున్న చంద్రబాబు కాబట్టే ఆయన్ని నించోబెట్టి క్లాస్ స్పీకర్ అన్నట్టుగా తెలుస్తుంది. నిజంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కీలక పరిణామం. నెక్స్ట్ ఈరోజు సాయంత్రం కల్లా కొత్త సీఎస్ ఆంధ్రప్రదేశ్‌కి రాబోతున్నారు. కొత్త సీఎస్‌గా ఎవరు ఉండబోతున్నారు? దానికి సంబంధించి గవర్నర్ ఎవరిని కొత్త సీఎస్‌గా ప్రమోట్ చేయబోతున్నారు? దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా విజయానంద్ నియమితులైనట్టు తెలుస్తోంది. నిజంగా చూసుకున్నట్టయితే ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి లీవ్ పై వెళ్తున్న తర్వాత గవర్నర్ ఈరోజు సాయంత్రం లోపు కొత్త సిఎస్ని ఎంపిక చేస్తారు అన్నట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసినట్టయితే కొత్త ఏపీ సిఎస్గా విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన నియమితులయ్యారో అన్నట్టు తెలుస్తోంది. ఏపీకి కొత్త సిఎస్గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సిఎస్ జవహర్ రెడ్డికి సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ ఎస్పీ డిసిఎల్ చైర్మన్ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ను చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా ఆయన వ్యవహరించారు. ఈరోజు ఏదైతే ఉందో సిఎస్ జవహర్ రెడ్డి లీవ్ పై వెళ్ళాలి అనుకున్న తర్వాత జరిగిన పరిణామం ఇది. నిన్న ఎవరైతే చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయనపై మండిపడ్డాడు, క్లాస్ పీకాడు అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీంట్లో సిఐడి సంజయ్కి ఆయన అమెరికా వెళ్ళడానికి పర్మిషన్ సిఎస్ ఇచ్చినట్లు, దీని మీదుగానే ఆయన సిఎస్ జవహర్ రెడ్డి మీద ఫైర్ అయినట్టు, ఆయన్ని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఆ పరిణామం తర్వాత ఈరోజు జరిగిన పరిణామాలు నిజంగా చకచకా జరిగిపోయాయి. ఆయన ఎవరైతే జిఐడి సురేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని లీవ్ అప్లికేషన్ ఆయనకి పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన త్వరలోనే తమ యొక్క సర్వీసుల నుంచి వెళ్ళిపోబోతున్న దృష్ట్యా కొత్త సిఎస్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నియమించినట్లు తెలుస్తోంది. ఆయన విజయానంద్గా చెప్తున్నారు. ఆయన ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయన్నట్లు తెలుస్తోంది. ఏపీకి కొత్త సిఎస్గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సిఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ ఎస్పీ డిసిఎల్ చైర్మన్ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ గారు ఉన్నారు. ఆయన్ని సిఎస్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు విజయానంద్. నిజంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా చూడొచ్చు. కొత్త సిఎస్గా విజయానంద్ రావటం, దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయన మారిన పరిస్థితి, సిఎస్ కూడా ఇప్పుడు మారిపోయారు. అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చకచక మారిపోతున్నాయి, అధికారులు కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. చూద్దాం దీని తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఎలాంటి పరిణామాలకి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుందో, ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది.